ఆ ప్రైస్ రేంజ్ కి అది కట్ చేస్తారా బాగా అంటే ఫ్రీగా ఫీల్ అయ్యేది ఏంటంటే అంటే మనం దీనికి ఇదిగోండి నా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి నావీ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ అన్నమాట. దిస్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మీషో హౌల్ అయితే చేయబోతున్నామండి. అవి కూడా కుర్తీ సెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 350 రేంజ్. అయితే ఇవి చాలా చాలా కంఫర్టబుల్ గా ఆఫీస్ వేర్ లా ఉంటాయని నేనైతే సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేశానమాట. ఇప్పుడు ఒకసారి మనం క్వాలిటీ ఎలా ఉందో, ఆ ప్రైస్ రేంజ్ కి అది ఎలా ఉందో ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాము. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఈ రోజు మనం గివ్ అవే పార్ట్ 8 విన్నర్ అయితే అనౌన్స్ చేయబోతున్నామండి. సో డోంట్ మిస్, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నమాట మన కుర్తీ సెట్స్ అండి. 5 సెట్స్ అయితే తెప్పించాను. యాక్చువల్లీ నాకేంటంటే ఎక్కువగా కుర్తీ సెట్స్ ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా వేసుకోవడం. కొన్ని టాప్స్ అలా తీసుకున్నా, కొన్ని ఇలా ఉన్నాయంటే మనం ఎక్కడికైనా అంటే బాగుంటుంది. అంటే వెంటనే మనం చూసుకోవాలి, పేర్ చేసుకోవాలి ఇలా ఏం లేకుండా రెడీగా ఉంటాయి కాబట్టి కొన్ని ఇలా ప్రిఫర్ చేస్తాను. కొన్ని ఏమొచ్చి టాప్స్ తీసుకుని అలా పేరింగ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ 5 అయితే తెప్పించానండి. ఇది ఆఫీస్ వేర్ కానీ లేకపోతే మన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి, డ్రాప్ చేయడానికి, ఇలాంటి వాటి చిన్న చిన్న పర్పసెస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ రేంజ్ 350 కాబట్టి దీని క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ మెటీరియల్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దామండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం అండ్ గెట్ రెడీ విత్ మీ. ఇదిగోండి నా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది లావెండర్ కలర్. అండ్ ఇది మనకి కాటన్ బ్లెండ్ అండ్ మెటీరియల్ ఇచ్చారండి. ఒకసారి చూడండి, కుర్తీ సెట్ ప్యాంట్ ఇదిగోండి, కాంబినేషన్ చాలా బాగుంది. ఇది చూస్తే మనకి ఇలా బ్రాంచెస్ లాగా ఇచ్చి కింద ఒకసారి మీరు చూస్తే మనకి వేరే డిజైన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫుల్ గా ఒక్కటే కలర్ ఉన్న డ్రెస్సెస్ అయితే అంతగా బాగుండవు, బట్ ఇలాగా కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంటే మాత్రం ఆ లుక్ చాలా బాగుంటుంది. మనం చూడడానికి అనుకుంటాం ఎగ్దమ్ ఒకటేలా ఉంది కలర్, అంత బాగా లేదేమో అని, కానీ కాదు. చిన్న డిజైన్ వేరియేషన్ లాంగ్ డిస్టెన్స్ నుండి అయితే చాలా బాగా కనబడుతుందండి. నేను చాలా అబ్జర్వ్ చేశాను అది. అంటే దూరం నుంచి చూసినా ఏం చూసినా డిఫరెంట్ గానే ఉంటుంది. ఒకేలా ఉంది అనే ఫీల్ అయితే తీసేయండి. ఇలా కూడా వేసుకోవాలి, అన్ని ట్రై చేయాలి మనం. అంటే గర్ల్స్ గా అది మన హక్కు అనమాట. అన్ని డ్రెస్సెస్, అన్ని టైప్స్, అన్ని శారీస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం ట్రై చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ కాంప్లెక్షన్ కానీ, అపార్ట్ ఫ్రమ్ అవర్ అపీరెన్స్ కానీ మనం అన్ని ట్రై చేయాలి. కొన్ని సూట్ కానివి ఇంకా పక్కన పెట్టేయచ్చు. సరే, ఇది చూస్తే మనకి 3/4 స్లీవ్స్ అండి. ఒకసారి చూడండి, ఇది మెటీరియల్ కాటన్ బ్లెండ్ అన్నాం కదా, అంటే ప్యూర్ కాటన్ అయితే రాదు, బట్ కాటన్ లాగే ఉంది. అండ్ చిన్న లేస్ వర్క్ వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం ఎంత బాగుందో, డీటెయిల్డ్ గా ఉంది ఫినిషింగ్ అంతా చూడండి, చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా చిన్న ఇలా లేస్ వర్క్ ఇచ్చారు. ఈ కలర్ వెరీ రేర్ అండి. యాక్చువల్లీ మనకి లైట్ పింక్ ఎక్కువ దొరుకుతుంది, కానీ ఈ లావెండర్ కలర్ మాత్రం నిజంగా రేర్ కలర్. నాకైతే నచ్చింది, ఆర్డర్ చేశాను. సో కంఫర్ట్ గానే అనిపిస్తుందండి. ఒకసారి మీరు చూస్తే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలాంటివి సెట్స్ మనకి చాలా యూస్ఫుల్ అండి. ఆఫీస్ వేర్కి అలాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరైతే ప్రిఫర్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. దీనికి నేను మంచి రేటింగే ఇస్తాను, అరౌండ్ 3.5 అలా ఇద్దామని. అంటే బాగానే ఉంది. సో కాటన్ బ్లెండ్ దగ్గర కొంచెం మీరు ఆలోచించాలి, ఎందుకంటే లైట్ మిక్స్ ఉంటుంది. ప్యూర్ కాటన్ అయితే మాత్రం కాదని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. సో కానీ అంత డిస్కంఫర్ట్ గా అయితే లేదు, క్లాత్ చాలా బాగుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి, నావీ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ అన్నమాట. ఇది కాటన్ మెటీరియల్ వచ్చి కాటన్. మనకి చూస్తే మనకి కుర్తీ సెట్, టాప్ బాటమ్ ఇచ్చారు, దుపట్టా లేదు. సో దీనికి వైట్ కలర్ తో పేరింగ్ చేసుకోవచ్చు మనం. అంటే ఇది ఒక సజెషన్. ఎవరైనా ఇలా కాదులే మేము లెగ్గింగ్ కానీ ఇలాగా ప్రిఫర్ చేస్తాం అనుకుంటే వైట్ కలర్ ప్రిఫర్ చేయండి, అలా కూడా బాగుంటది లుక్. దుపట్టా కూడా వైట్ వేస్తే చాలా అఫీషియల్ గా ఉంటది. అండ్ ఇది వచ్చి మనకి 3/4 స్లీవ్స్ అండి. ఒకసారి చూడండి, 3/4 స్లీవ్స్. దీనికి లేస్ ఇలా వచ్చిందండి. ఈ లేస్ వర్క్ వల్ల ఏంటంటే ఈ డార్క్ కలర్ కి వైట్ లేస్ ఇచ్చారు చూడండి, దీని వల్లే మనకి ఓవరాల్ లుక్ అన్నమాట. వెరీ స్మాల్ లేస్ వర్క్, బట్ లుక్స్ ఎలిగెంట్. నిజంగా నాకైతే నచ్చింది. దూరం నుంచి కానీ మీరు చూస్తే ఈ డ్రెస్ చాలా బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే కలర్ అలాంటిది. అండ్ మనం దీన్ని ఆఫీస్ వేర్ కానీ, జర్నీస్ కానీ, ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్స్ కూడా ఇలా ప్రిఫర్ చేసేయచ్చు. బాగుంది, చక్కగా కంఫర్టబుల్ గా ఉంది. నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ కుర్తీ సెట్స్ వల్ల
హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ కుర్తీ సెట్స్ వల్ల మనకి ఏంటంటే ఈ పెయిరింగ్ చేసుకోవాలి అనే టైం లేనప్పుడు గబగబా ఒక సెట్ తీసుకుని వేసేసుకోవచ్చు అనమాట. సో నా ఉద్దేశ ప్రకారం మీరు ఏం చేస్తారంటే కొన్ని టాప్స్ ఇలా విడివిడిగా తీసుకోండి. అంటే సెట్ ఆఫ్ మన మైండ్ సెట్ బట్టి మన మూడ్ బట్టి అలా వేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా దీంట్లో దుప్పట లేదని ఫీల్ అవ్వకండి. దీన్ని స్కార్ఫ్ తో కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 4-5 కలర్స్ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది కాటన్ మెటీరియల్ అండి, ప్యూర్ గా కాటన్ గానే ఉంది. మన కమింగ్ సమ్మర్ కి చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. కలర్స్ కూడా ఉంటాయి. మీరు మీ కలర్ ని అకార్డింగ్ టు యువర్ విష్ మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇదన్నమాట. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, నాకు ఏది సూట్ అయిందో కూడా. అండ్ మనం నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. వైట్ కలర్ కి పింక్ కలర్ అండ్ రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ బాటమ్ కూడా సేమ్ డిజైన్ లో ఇచ్చారు. కాకపోతే దీంట్లో కొంచెం మనకి డిజైన్ కొంచెం తక్కువ ఉండి వైట్ ని హైలైట్ చేశారనమాట. అంటే దేనికి ఎలా బాగుంటుంది, ఎలా సూట్ అవుద్ది అన్న విషయం మనకి తెలియాలండి. ముఖ్యంగా అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన టేస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది చూస్తే మనకి రేయాన్ మెటీరియల్ అండి. మెటీరియల్ అయితే కంఫర్టబుల్ గా ఉంది. ఒకసారి చూస్తే 3/4 స్లీవ్స్ వచ్చింది. సైజెస్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. దీన్ని మనం పింక్ స్కార్ఫ్ తో గానీ పింక్ చున్నీతో గానీ వేర్ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. నా ఉద్దేశం అయితే ఇలాంటి లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు దానికి సింపుల్ జ్యువెలరీతో మనం డ్రెస్అప్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. నాకైతే ఇది బాగా నచ్చిందండి, కంఫర్టబుల్ గా ఉంది. రేయాన్ మెటీరియల్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా పర్వాలేదు, బాగానే చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకో విషయం ఏంటంటే అంటే ఇది మీరు ఇలాగే పేర్ చేసుకోవచ్చు. కాదు అనుకుంటే ఇది రోజ్ కలర్ ప్యాంట్తో పింక్ కలర్ ప్యాంట్తో పేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే ఏదైనా డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సింది మెటీరియల్ అండి. అంటే మనం ఏ మెటీరియల్ కంఫర్టబుల్, అంటే కొంతమంది క్రేప్ నచ్చుద్ది, కొంతమందికి రేయాన్, కొంతమంది కాటన్ ఇలా ఇష్టం ఉంటాయి. సో ఒకసారి మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో మొత్తం చదవండి. అంటే తొందరపడి మామూలుగా పిక్ చూసి మనం ఆర్డర్ చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి 1 మినిట్ ఆలోచించి కొంచెం డిస్క్రిప్షన్ అంతా చదివి తీసుకున్నారంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఒక్కొక్కసారి కాటన్ బ్లెండ్వి చాలా ఇదిగా వస్తున్నాయి అనమాట. నేను కూడా 2-3 ఆర్డర్ చేసిన వాటిలో అది ఇబ్బంది ఫీల్ అయ్యాను. అందుకే రివ్యూ కూడా చేయలేదు. అంటే ఫస్ట్ నాకు నచ్చి నేను సాటిస్ఫై నేను యూజ్ చేస్తాను అనుకున్న మాత్రమే రివ్యూ చేస్తున్నానండి. సో ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో, అంటే ఏ డ్రెస్ నాకు సూట్ అయిందో చెప్పమన్నాను కదా, అందులో ఇది కూడా ఒకటి కదా. సో ఇది బాగుందా లేదా కమెంట్ అయితే చేయండి. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. చూడండి చాలా బాగుంది. కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్ లాగే ఉంది నాకైతే. ఒకసారి చూడండి, కుర్తీ సెట్ కదా, ప్యాంట్ చూడండి స్ట్రైప్స్ వచ్చింది. చక్కగా ఎల్లో బ్లూ కాంబినేషన్ లో స్ట్రైప్స్ లాగా ఇచ్చాడు, నాకైతే నచ్చింది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక ప్లెయిన్ ప్యాంట్ తో పేర్ చేసిన, లేకపోతే పైన ఫ్లాస్ ఉండి కింద స్ట్రైప్స్ ఉన్న ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తే సేమ్ ఏదైతే ప్యాంట్ ఇచ్చారో అది మనకి ఇలాగ నెక్ దగ్గర ఇలా రావడం వల్ల కూడా లుక్ చాలా బాగుందండి. ఇది 3/4 స్లీవ్స్ ఉంది. దీనికి కూడా చిన్న లేస్ అయితే వచ్చింది, లేస్ వర్క్. ముఖ్యంగా ఈ లేస్ వర్క్ ఎందుకు ఇస్తారంటే అండి, చిన్న ఈ డార్క్ కలర్ కి వైట్ కానీ పింక్ కానీ ఇలా లేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే బాగా బ్రైట్ గా కనిపిస్తుంది టాప్ అనేది. అండ్ దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఎల్లో కాబట్టి చాలా హైలైట్ గా ఉంటుంది. ముఖ్యంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీనికి ఈ స్ట్రైప్స్ ప్యాంట్ అండి లుక్. అంటే ఓవరాల్ గా చూస్తే ఆ స్ట్రైప్స్ ప్యాంట్ వల్ల చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. కాటన్ మెటీరియల్. సో కమింగ్ సమ్మర్ కి మీ అందరికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. అండ్ నచ్చిన వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసి నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. కంఫర్టబుల్గా ఉంది మెటీరియల్ అంతా కూడా. అండ్ ముఖ్యమైన విషయం మీకు ఇంకోటండి, నేను ఇప్పుడు దాకా చేస్తున్నవన్నీ కూడా యాంకిల్ లెంత్ ప్యాంట్సే ప్రెసెంట్ ట్రెండ్ కదా, అంటే చాలా రోజుల నుంచి ఉంది. సో అది కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కగా మనం ఇంట్లో వర్క్ చేసుకున్నా కూడా మనకి ఏమీ టైట్గా ఉండడం కానీ ఇలాంటి ఫీల్ ఏమి ఉండకుండా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కుర్తీ సెట్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ప్రైసెస్ కూడా నాకైతే అఫోర్డబుల్ గానే అనిపించాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇదనమాట నా అవుట్ఫిట్. సో నాకు ఎలా ఉంది అవుట్ఫిట్ అనేది కమెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. మెరూన్ కలర్ కి వైట్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి, దీనికి బ్రాంచెస్ లాగా మనకి టాప్ వచ్చి కింద అయితే స్ట్రైట్ ఫ్లవర్స్ వచ్చాయండి. ఒకసారి చూడండి, దీని వల్లే ద హోల్ లుక్ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ లా ఉన్నది కదా, దీని వల్లే మనకి లుక్ అంటే ఏకదమ్ డ్రెస్సెస్ లా ఉంటాయి. జనరల్ గా మన కుర్తీ అనగానే ఎలా ఉంటుందండి, కుర్తీ సెట్ అనగానే ఎలా ఉంటుందంటే మొత్తం ఒకటే కలర్ కదా అన్న లుక్ వస్తుంది. కానీ డిజైన్ సెలెక్షన్ చేసుకోవాలి మనం. అంటే డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే
టోటల్ డిజైన్ ఒకలాగే, ఐ మీన్ టాప్ డిజైన్ లాగే బాటమ్ డిజైన్ కంటిన్యూటీ రాకుండా టాప్ డిజైన్ కి బాటమ్ డిజైన్ ఆపోజిట్, అంటే ఇది ఎంత బ్రాంచెస్ లా ఉంటే అక్కడ స్ట్రైప్స్ గానీ, లేకపోతే ఇది స్ట్రైప్స్ లా ఉంటే అక్కడ ఫ్లవర్స్ గానీ, ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. లేదంటే అందరూ అనుకున్నట్టే టోటల్ డ్రెస్ అంతా ఒకలాగే ఉంది కదా అన్న లుక్ వస్తుంది అనమాట. ఆ ఫీల్ లేకుండా ఉండాలంటే సెలెక్షన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇవి కంఫర్ట్ గా ఉన్నాయి, మీకు ఏవి కంఫర్ట్ గా ఉంటాయో ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్ మొత్తం చదివి ఆర్డర్ చేసుకోండి. మెటీరియల్ ఈజ్ మ్యాండేటరీ నా దృష్టిలో. అంటే నాకు కంఫర్ట్ గా ఉన్నది ఇంకొకరికి అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. సో ఇదైతే కాటన్ బ్లెండ్ మెటీరియల్ అండి. ఇది కాటన్ బ్లెండ్, అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు. సో 3/4 స్లీవ్స్ వచ్చాయి. దీనికి మనకి ఎడ్జ్ లో కాకుండా ఈ మిడిల్ లో ఇక్కడ ఇచ్చారనమాట. చూస్తే చూడండి ఈ లేస్ వర్క్, అది కూడా ఒక డిఫరెంట్ లుక్ లా వచ్చింది. అంటే ఈ లేస్ తర్వాత కొంచెం హ్యాండ్ అయితే వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ ప్యాటర్న్. తర్వాత సేమ్ థింగ్ ఇంకొకటి ఈ నెక్ బార్డర్ వస్తుంది చూడండి, దీని వల్ల కూడా మనకి మంచి లుక్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఏకదం ఒకలాగే కాకుండా మధ్యలో ఈ చిన్న చిన్న లేస్ వర్క్ కానీ, చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ, చిన్న చిన్న కుందన్స్ ఇలా ఉన్నవి నేనైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మధ్య నేను కుందన్స్ కొంచెం ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే మిషన్ లో వేయగానే కొంచెం పాడవుతున్నాయి. సో రెగ్యులర్ వేర్ కి అయితే నేను అవి ప్రిఫర్ చేయట్లేదు. నార్మల్గా పార్టీ వేర్ అలాంటి వాటికి ఇంకా తప్పదు కదా, మనం గ్రాండ్ గానే తీసుకుంటాం. సో ఇది నా అవుట్ఫిట్ అండి. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో అన్ని మెన్షన్ చేస్తాను. ముఖ్యంగా నేను అన్ని అఫోర్డబుల్ ప్రైస్ లోనే తీసుకుంటాను. అవే వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరందరూ వెయిట్ చేసే విషయం, సో ఇప్పుడు గివ్ అవే పార్ట్ 8 విన్నర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నానండి. సో గెట్ రెడీ. The giveaway part 8 winner is Smita Rajput 5860 అండి. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, వీళ్ళే విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ వీళ్ళకి మేము గివ్అవే ఇస్తున్న డ్రెస్ కూడా ఇక్కడ ఒకసారి పెడుతున్నాను చూడండి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇంకా గివ్అవేస్ చాలా చాలా రన్ చేస్తామండి. తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా మంచి కమెంట్ అయితే చేయండి. దాన్ని మేము డిఫరెంట్ బేసెస్ లో సెలెక్ట్ చేసి గివ్అవేస్ అయితే ఇస్తాము. అండ్ ఇంకొక విషయం, మీరు అందరూ మా సబ్స్క్రైబర్సే, అందరూ ఫ్యామిలీయే. సో అందరికీ గివ్అవే ఇస్తామండి. డోంట్ వరీ, ఈసారి రాలేదన్న డిసప్పాయింట్మెంట్ కానీ ఏమి పెట్టుకోవద్దు. అండ్ ఇందులో ఎలాంటి పార్షియాలిటీస్ కూడా లేవు. మేము ర్యాండమ్ గా పిక్ చేసి ఇస్తున్నాం అనమాట. మా ఇంటెన్షన్ అంతా ఒక్కటే, అందరికీ ఇస్తాం డెఫినెట్ గా. అండ్ అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియో పుష్ అవ్వాలి కాబట్టి తప్పకుండా లైక్స్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. మళ్ళీ మనం మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాము. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్.